బాబా ఎక్కడ చూసినా గుడ్డ ముక్కలే. అయిపోవచ్చిందండి, తుడిచేస్తాను. ఇంటి పని అంతా చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. బయట పని చేసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవట్లేదా? ఇంటి పనికి అలసిపోతామంటే అలా. నేను బాగానే ఉన్నాను, అయినా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది చెప్పండి. ఏదో నాకు వచ్చిన విద్య, బయటికి వెళ్ళి కష్టపడే కన్నా ఇంట్లో కొద్దిగా టైం కేటాయిస్తే ఎంతో కొంత వస్తుంది. తిరుగు. ఏంటిది? కష్టపడాలంటే కడుపులో ఉండాలి కదా, తిను. ఈ నెల అద్దె డబ్బులు ఇచ్చే. నేను నిన్ననే అద్దె కట్టేశాను. మీరే అన్నారు కదా కిందటి నెల కోప్పడుతూ వచ్చే నెల అద్దె కట్టి చూపించు అని. నేనేదో సరదాగా అన్నానే. నేను సీరియస్గానే తీసుకున్నాను. మీరు ఏ ముహూర్తాన్ని అన్నారు కానీ చాలామంది బట్టలు కొట్టమని బట్టలు ఇచ్చారు. ఆ వచ్చిన డబ్బులతో అద్దె కట్టేశాను. మంచిది, డబ్బులు మిగిలే. కవర్